మీ అందరికీ మా ఇంటికి స్వాగతం సుస్వాగతం. ఏంటి స్పెషల్ అనుకుంటున్నారు? ఆల్రెడీ thumbnail చూసి ఉంటారు. మా ఇంట్లో మామిడి పళ్ళ పండుగ. జల్లుల్లోన తడిసిన ఆనందాన. మూడు ఆకులు, 2 వక్కలు, పసుపు కుంకుమ, గాజులు, పువ్వులు, 2 మామిడి పళ్ళు ఇవన్నీ కలిపి చక్కగా ఇప్పుడు ఆవిడ సొంతంగా ఎంతో ఇవాళ చూసారుగా ఎన్ని వెరైటీలు. డిన్నర్ పని లేదు ఇక. అన్ని వెరైటీలు చేసి తినేటప్పటికి అయిపోయింది. చూసారు, అన్ని చేస్తుంది. బ్రేకింగ్ న్యూస్, గోల్డెన్ బ్రేకింగ్ న్యూస్. సుమా కనకాల గారు చెన్నై షాపింగ్ మాల్ కి వెళ్ళడం జరిగింది. తన ఏం గోల్డెన్ న్యూస్ చెప్పబోతున్నారో తన మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ అండ్ వెల్కమ్ టు ద చెన్నై షాపింగ్ మాల్. చెన్నై షాపింగ్ మాల్ లో బంగారంలో ఏదో ఆఫర్ ఉంది అని తెలుసుకొని ఈ రోజు నేను ఇక్కడికి రావడం జరిగింది. అందులోనూ మన ఇంట్లో ఏదైనా పండగలు అవి జరిగినప్పుడు ఫస్ట్ మనం మొదలు పెట్టేది బంగారంతోనే కదా. చెన్నై షాపింగ్ మాల్ యాజమాన్యం ఇచ్చేటువంటి ఆఫర్ ఏంటి అంటే 1% to 8% బిఏ చార్జెస్. ఇది మే 3rd నుంచి మే 10th వరకు మాత్రమే. మీరు కావాలి అంటే కూడా చేసేసుకోవచ్చు, లేదా మీరు బ్లాక్ చేసేసుకోవచ్చు. ఈ టైం పీరియడ్ లో అడ్వాన్స్ ఇచ్చేసి అండ్ తర్వాత కూడా మీరు షాపింగ్ చేసేసుకోవచ్చు. దానికన్నా ₹1 ఎక్స్ట్రా అయినా మీరు ఎంత బంగారం అయితే కొంటారో దాన్ని మీరు తీసుకొని వెళ్ళిపోవచ్చు అని. సో ఇది చాలా జెన్యున్ అండ్ ఆథెంటిక్ ఆఫర్ అని చెన్నై షాపింగ్ మాల్ యాజమాన్యం వారే మనకి సర్టిఫై చేయడం జరిగింది. చెన్నై షాపింగ్ మాల్ లో జరుగుతున్న అక్షయ తృతీయ ఆఫర్స్ ని అస్సలు మిస్ కాకండి. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు మీ హర్తజాక్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ముందుగా మీ అందరికీ మా ఇంటికి స్వాగతం సుస్వాగతం. ఏంటి స్పెషల్ అనుకుంటున్నారు? ఆల్రెడీ thumbnail చూసి ఉంటారు. మా ఇంట్లో మామిడి పళ్ళ పండుగ. సో లాస్ట్ ఇయర్ చిన్నప్పటి నుంచి అది అమ్మ చేస్తూ వచ్చారు. మినిమం 5 ముత్తైదులు పిలిచి వాళ్ళకి అంటే మామిడి పండు ఏదైతే చిన్న రసాలు అవి రాగానే దేవుడి దగ్గర పెట్టి తాంబూలం ఇచ్చి ఆ తర్వాత ఇంట్లో తినడం అలవాటు అనమాట చిన్నప్పటి నుంచి. తర్వాత కూడా అలాగే చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు ఎలాగో మనకి ఛానల్ ఉంది, మనకి చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, యూట్యూబ్ ఫ్యామిలీ ఉంది. సో మీతో కూడా షేర్ చేసుకోవడం కోసం లాస్ట్ ఇయర్ నుంచి ఈ వీడియోస్ కూడా చేయడం మొదలుపెట్టాను అనమాట. లాస్ట్ ఇయర్ అయితే చాలా 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 బాగా ఎంజాయ్ చేశారు. అండ్ కొంతమందికి కొన్ని డౌట్లు ఉన్నాయి, ఇలా పండగ ఉందా అని. డెఫినెట్గా అంటే నాకు తెలిసినంత వరకు చిన్నప్పుడు నేను చూసి నేర్చుకున్నది ఏదనంటే షేరింగ్. మనం కొత్తగా ఒకటి చేస్తున్నామంటే అది 10 మందితో పంచుకోవడం అనేది ఆనందం ఎంత పంచుకుంటే అంత పెరుగుతుంది అనమాట. అదే కాన్సెప్ట్ అయి ఉంటుంది. సో నలుగురు కలవడానికి ఒక పండగ, ప్రతిదీ కలిస్తేనే పండగ, ప్రతిరోజు పండగే మనకి. సో అలాగే పెద్దలు ఇలాంటి ఏవో చేసుంటారు. ఇట్ల వెనకాల ఏదో రహస్యం ఉండుంటుంది, ఒక మంచి ఉద్దేశంతోనే ఇలా ప్రారంభించి ఉంటారు. బట్ అది మనం ఇప్పుడు కంటిన్యూ చేయడం అనేది నాకు చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సో మీరు కూడా వచ్చేసి మాతో పాటు మామిడి పళ్ళు పండుగలో పార్టిసిపేట్ చేయండి, చూడండి, ఆనందించండి అండ్ ఆశీర్వదించండి. సో స్టార్ట్ చేసేద్దామా? ఏ పూజ అంటే జస్ట్ అన్ని రెడీగా ఉండి చేసుకుంటే థ్రిల్ ఉండదు. అన్ని మనమే చేసుకుని కంగారు పడి లాస్ట్ మూమెంట్లో మనకి వేరే అంతా అన్ని చేసి పెట్టే వాళ్ళు కూడా
పాప అడిగితే అందరూ వచ్చేస్తారు కానీ ఎంతమందిని డిస్టర్బ్ చేస్తాను. అయ్యో ఇంకా ఫాస్ట్గా కట్టాలి. యాక్చువల్లీ మళ్ళీ దారం దిగిపోద్ది అంటున్నారని. చిన్నప్పుడు మల్లెపూలు రెగ్యులర్గా వచ్చాయి కదా సమ్మర్ హాలిడేస్లో. గ్లాస్ పావలా ఇంత గ్లాసు గాజు గ్లాసులో అమ్ముతారు. చెట్లు కబ్బో కనకాంబరాలు వస్తాయండి, కోస్తూ ఉండాలి. నేనేమో ఆ టైం కొన్న 6-7 కొయ్యను, 5 గంటలకు అలా కొయ్యాలి. కోస్తూ ఉంటే అవి ఏదైనా సరే మనం ప్యాంపర్ చేసిన దాన్ని బట్టే గ్రోత్. కోస్తూ ఉంటే ఎక్కువ పూస్తాయి, మనం కోయట్లా. మా లలితకి చెప్పాను రోజు రాగానే మళ్ళీ చక్క పువ్వులు కోయాను వాళ్ళకి. అసలు ఓ ఇక్కడ లోపలదా కదా, నేను దాన్ని చాలా ప్రేమగా చూస్తా. వెళ్ళేటప్పుడు రోజు హాయ్ చెప్తాను దానికి. అవును అదే అవును వాకింగ్ చేస్తాం. తీసుకొచ్చి మందు కొట్టించేటప్పుడు వచ్చినాయా? మనకేం లేదు. సమ్మర్లో అయితే రాత్రిపూట పెట్టి దాని పైన బయట ఆరబెట్టి మంచుగా ఉంటాయని మళ్ళీ తెల్లారు లేచి మళ్ళీ పెట్టుకొని క్లాత్లో కూడా పెట్టేవాళ్ళ తడికి. సూపర్. ఆ అదృష్టవంతులు ఎవరో వాళ్ళకి ఇచ్చేద్దాం. జల్లులోన తడిసిన ఆనందానా ఇన్నండి గుప్పుడు ఇప్పుడు అందరం అంత్యాక్షరి ఆడదాం. సరేమ్మా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాను. రమ్య మీరు కూడా అంత్యాక్షరి ఆడదాం అక్క. ఇప్పుడు అంత్యాక్షరి ఆడదాం. ఆ పాటలో మల్లెపూ ఉండాలి. అదే ఓకేనా? నువ్వు మల్లెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ ఇవాళ మనసే మురిసే లిరిక్స్ రాకపోతే పర్వాలేదు. మల్లెపూ అయితే ఉంది కదా. అలా అయితే మళ్ళీ మల్లెపూల బాణ పాడతాను. మల్లెపూల బాణ జల్లుల్లోన తడిసిన ఆనందాన తర్వాత నెక్స్ట్ నేను సిరిమల్లె సిరిమల్లె ఎవరే నా తోడు ఎవరే నాళ్ళకొస్తాడే సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా. తర్వాత మళ్ళీ 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 మరు మరుమల్లెల వేళయని ఇది మల్లెల వాసమని తొందరపడి ఒక కోయిల ముందే కూసింది సింధులు వేసింది. మళ్ళగా మంచి సాంగ్ కదా. నవరసాల అబ్బబ్బా చాలా అంతే అంతే అంతే. తర్వాత లిరిక్స్ రావు అంతే. నువ్వు చెప్పు రేఖ, నేను వాడతాను. నువ్వు చెప్పు. ఏదైనా గుర్తు చేయండి, లిరిక్స్ వస్తే పాడతాం. అదే కదా, ఇంకేమున్నాయి సాంగ్స్? మీరు ముందే చెప్పుంటే మేము ప్రిపేర్ అయ్యి వచ్చేవాళ్ళం. ఇవన్నీ ఇన్స్టెంట్ ఐడియాస్.
హలో గూగుల్ అని కొట్టు. బాగున్నాను. ఎలా ఉన్నారు? మేము అసలు చాలా హడావుడి చేస్తున్నారండి. హాయ్ మధు. వచ్చింది పాటలు పాడే ఆవిడ. మధు ఇప్పుడు ఛాలెంజ్ ఏంటి, గేమ్ ఏంటి తెలుసా? పూలతోటి పాట పాడాలి. మల్లె పువ్వు ఉన్న పాట అయిపోయింది. పాడండి పాడండి. అంతే అయిపోయింది. తర్వాత ఇంకా 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 మోర్ 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 ఇంకో మోర్. సింగర్స్ ఉన్నప్పుడు ఇంకా మోర్. అవును, సింగర్స్ ఏ నువ్వు. నాకైతే నువ్వు సింగరే. మంచి వాయిస్, మెలోడియస్ వాయిస్. ఇంకో పాట పాడదా? మళ్ళీ మనసంతా మధుమాసంలా విరబూసేనా. మల్లెల బాల మల్లెల బాలలోనా అదేనా? అన్ని పాత పాటలు వస్తున్నాయి. మల్లెపూల గ్లోరీ తక్కువైపోయింది. పాటలు కొత్త పాటలు అసలు ఒకటి కూడా గుర్తొస్తలేదు. తెల్ల చీర కొంచెం రొమాంటిక్ సాంగ్ అని చెప్పలేదు. ఎందుకు రొమాన్స్ మాట్లాడకూడదా? రొమాన్స్ తెల్ల చీర కట్టుకుంది ఎవరి కోసం? రొమాన్స్ మాట్లాడకూడదా? పాడకూడదా? నల్లంచు తెల్ల చీర ఆ తర్వాత అన్హెల్దీ అయినా సరే దాన్ని ఎంకరేజ్ చేసింది ఎవరు? నేనే. రోజుకి ఒక బాటిల్ హెల్దీ కావాలా, హెల్దీ కావాలంటే అప్పుడప్పుడు సమ్మర్ లో ఎవరికైనా కూర్చోకు, ఎవరికైనా గుచ్చి ఇవ్వనా? ఎవరికైనా మల్లె పువ్వులు గుచ్చి గుచ్చి ఆల్ ద బెస్ట్. మామిడి పళ్ళు తిను. తినకుండా ఉంటారు కదా, పంచిపెట్టి సో అన్ని సిద్ధం చేసి పెట్టుకున్నాం అనమాట. మామిడి పళ్ళు చక్కగా ఇప్పుడే రసాలు వచ్చాయి, చాలా బాగున్నాయి రంగు కూడా. సో అందుకని వెంటనే పూజ చేసేసుకుంటే బాగుంటుంది కదా, ఇంకా వెయిట్ చేసే కంటే రాగానే ఫస్ట్ మామిడిపళ్ళు రాగానే దేవుడి దగ్గర పెట్టి ఈరోజు పూజ చేసేస్తున్నాం అనమాట. ఈ మంచి మామిడిపళ్ళు ఉన్నాయి, తాంబూలానికి బ్లౌజ్ పీసెస్ అలా మనకు తోచినంతలో ఇవన్నీ రెడీ చేసి పెట్టుకొని నేను కూడా రెడీ అయిపోయి మా ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చేసారు. వాళ్ళతో ముచ్చట్లు అన్నీ ఇంకా వచ్చేసాయి. బాగున్నారా?
పనులు రావు రావు అన్నీ మా ఆయనే చేస్తారంటారు అందరూ, కానీ నేను ఎంత పని చేస్తున్నాను ఎవరు గుర్తించరు. ఏమంటారు? సగం తోసేస్తాను. సాయిరామ్ స్కూల్స్, శ్రీరామ్ స్కూల్స్ చెప్పబోయి శ్రీ కాదేమో సాయి, శ్రీరామ్ స్కూల్ ఇంటర్నేషనల్ ఇక్కడ గచ్చిబౌలి కదా, గచ్చిబౌలి. నువ్వు బట్ ఎవ్రీ పండగకి వస్తారు, నువ్వు అప్పుడు బిజీగా ఉండే సంథింగ్ లాస్ట్లో వస్తారు. అవును, పొద్దున ఈవినింగ్ లేదు. అందరూ వస్తారు, కాస్త లేట్ అయినా అందరూ వస్తారు. వీటన్నిటికంటే మామిడి పళ్ళు బెటర్ కదా శాంతి. మామిడి పండు తింటాం తర్వాత స్వీట్ నోరు తీపి చేయాలని అలా. ఇప్పుడు సింపుల్గా అంతే, నో డిన్నర్, అందుకే ప్లాన్. బాగా చెప్పారు. మూడు ఆకులు, 2 వక్కలు, పసుపు కుంకుమ, గాజులు, పువ్వులు, 2 మామిడి పళ్ళు, ఇవన్నీ కలిపి చక్కగా ఇలా. ఇది తాంబూలం రెడీ. ఇలాగే అన్ని తాంబూలాలు రెడీ చేసుకుందాం. కాశ్మీర్ ఫోటోసా? నా ఇష్టం అండి. మేము అలా ఆ పండుగ అంటే వచ్చేస్తామండి. ఇలాంటి నల్ల పూసలో కూడా వేయొచ్చండి, నిన్నే చూడాలక్క అసలు. థ్యాంక్ యూ చెల్లి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మా ఇంట్లో వాళ్ళు మెచ్చుకుంటే మీరు ఆలోచించాలి. ఇంట్లో వాళ్ళు మెచ్చుకున్నారంటే సంథింగ్ వెరీ యూనిక్. థ్యాంక్ యూ సో మచ్. రేపే వెళ్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. చాలా హార్డ్ వర్క్ చేస్తారు మార్నింగ్. అయ్యో, బేసిక్గా నాకు టీచర్స్ అంటే భయం వేరే, చాలా భయం వేరే నాకు. ఇప్పుడు పిల్లలకు భయం లేదు, మేమే భయపడాలి. ఫింగర్స్కే రాస్తారు. అవును. వేర్ ఇస్ బుడ్డి? వచ్చా ఎక్కడ?
నాకు కనిపించలేదే బుడ్డియా బాబు పలకరించలేదు నన్ను, అందుకే నేను చూడలేదు. లేకపోతే గట్టిగా పసుపు రాసేదాన్ని కదా, చాలా నీట్గా పడుతుంది. మ్యాంగో సీజన్, నీకు గంధం రాస్తా. లుకింగ్ సో ప్రిటీ, వేర్ ఇస్ నెక్లెస్? నో నెక్లెస్ అని చెప్పిందా మమ్మీ? ఈ బ్యాంక్స్ ఎవరి హెయిర్ స్టైల్ తెలుసా? ఎవరి హెయిర్ స్టైల్ అది? నేను నా హెయిర్ స్టైల్ అనమాట అది. చాలా బాగా చూసారా మాట్లాడమని జై బాలయ్య జై జై బాలయ్య అంటుంది మా అమ్మాయి. చూసారమ్మా, చూసారు కదమ్మా మా పెద్దమ్మాయి ఫ్రెండ్స్ సమాజం ఎంత బాగుందో. ఏ ఫంక్షన్ పెట్టుకున్నా సూపర్ గా వచ్చి చక్కగా కమిట్మెంట్ తో సూపర్ గా హెల్ప్ చేస్తారు అందరూ. సూపర్ కమిట్మెంట్స్. ఆ పిల్ల అపార్ట్మెంట్స్ లో హరిత ఫ్రెండ్స్ అందరూ సూపర్ గ్రూప్. నేను వచ్చే ఒక గెస్ట్. ఇక పోతే అది చూసి ఎంత బాగా పట్టుకుందో అది. పోతే ఈ మామిడి పిల్లల ఫంక్షన్ అది మాకు అందరు మా పిల్లలు చిన్నప్పటి నుంచి నేను చేసేదాన్ని గుడివాడలో, చెన్నైలో. చూసారా, నేను అప్పుడు చెన్నైలో ఉన్నంత వరకు నేను చేశాను బాగా పిల్లల్ని పెట్టుకుని. ఇప్పుడు ఆవిడ సొంతంగా ఎంతో శ్రమ. ఇవాళ చూసారుగా ఎన్ని వెరైటీలు, డిన్నర్ పని లేదు ఇక. అన్ని వెరైటీలు చేసి తినేటప్పటికి అయిపోయింది. చూసారు, అన్ని చేస్తుంది. నేను అన్ని చేశాను లేదు నాకు పెద్ద గుర్తులేదు. మామిడిపళ్ళు మాత్రం ఇచ్చేస్తాం రెండు తోలపాకులు పెట్టి. ఈ టిఫిన్ల అరేంజ్మెంట్ చేశానో లేదో నాకు పెద్ద గుర్తులేదు. ఇప్పుడు ఈవిడ మాత్రం అన్ని చక్కగా. ప్రసాదాలు ఇష్టం. అది మామూలుగా తినపోయినా కూడా ప్రసాదం అని పేరు పెడితే దానికి తినేస్తుంది ఈవిడ. అది మామూలుగానేమో ఇది ప్రసాదం కదా, తినేస్తుంది. దాన్ని ప్రసాదం అని పేరు పెడతా బోర్డు ఫంక్షన్లు చేస్తుంది. అదనమాట సెలబ్రేషన్. ఏది చేసినా మా హరిత సూపర్ సూపర్ సూపర్. ఏది సూపర్ అయినా దాని వెనకాల పెద్ద స్ట్రాంగ్ పిల్లరు మా అమ్మ. అది పిల్లలు ఉంటే చేస్తారులే. చిన్నప్పటి నుంచి అంటే ఉన్న దాంట్లో అది అప్పుడంటే లేవమ్మా 5 ముత్తైదుల్ని పిలిచి అమ్మ చెల్లి 5 అంటే అంత, ఎంతమంది అంటే అంత. అలా పెరుగుతూ పెరుగుతూ వరలక్ష్మి వ్రతం కానీ, మామిడిపళ్ళు పండగ కానీ, సో ప్రతి పండగని చాలా అంటే చాలా ఇష్టంగా కళకళలాడిపోతూ ఇల్లంతా పెద్ద దేవాలయంలా చేసుకుని అంటే అంత కళ వచ్చేసేది అనమాట. నెక్స్ట్ జనరేషన్ మా వంతు నేర్చుకున్న దాన్ని ఉన్న దాంట్లో ఇంకెంత బాగా చేసుకోగలం. అలా అని మా చెల్లి అయితే చాలా బాగా డెకరేషన్స్ అవన్నీ చాలా బాగా చేస్తారు. ఎవరికి తీసుకెళ్లాలంటే మా చెల్లి బాగా అన్నమాట. అంటే అందరిని ఒక స్పెషల్గా ఫీల్ అయ్యేలాగా చాలా బాగా చేస్తుంది. సో వీళ్ళందరి దగ్గర నేర్చుకొని ఈవిడ మించిపోయింది. మా అన్నయ్య గురించి చెప్పాలి. మా అన్నయ్య సిగ్గుపడతాడు ఫంక్షన్స్ అయ్యి, కానీ మా అన్నయ్య పురాణాలు కానీ కథలు కానీ అవన్నీ చాలా చెప్తాడు అనమాట. ఏ కథలో ఎవ్వరు ఏంటి అనేది నాకు రీసెంట్ గా మా అన్నయ్య చెప్పింది ఏంటంటే, అమ్మ 100 దాంట్లో శాంత అని రాముడికి అంటే భరత శత్రుఘ్నులకి ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ శాంత
ఆ రోజు చెప్పాను ప్రాచుర్యంలోకి రాలేదని. ఈ పూజలతో బ్లాక్స్ ద్వారా వస్తుంది. శాంత అని దశరథ మహారాజుకి పెద్ద కూతురు, ఒకే ఒక కూతురు, ఏకైక కూతురు ఆవిడ. తర్వాత 4 కుమారులట. సో ఆ రోజు తెలుసుకుంది నా పేరు శాంతి, మా అమ్మ పెట్టింది. మా అన్నయ్య శాంత శాంత అని పిలిచేవాడు. ఏంటో అర్థం కాక మనం చూసేవారా నేను శాంత అని పిలుస్తున్నాను నేను, అందుకే అన్న. సో పూజలు అనేది ఇష్టం, సెలబ్రేషన్ అంటే అదొక ఆనందం. ఇంతమంది వచ్చి మనం ఒక మంచి అంటే ఒక ఎలా చెప్పాలి, ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇంటికే అంతే. సో అందరూ కళకళలాడుతూ చీరలు కట్టుకుని వచ్చేస్తారు, అందంగా రెడీ అవుతారు. ఎవరెవరు రెడీ చీరలు కట్టుకుంటారు, నగలు వేసుకుంటారు అని చూడడానికి ఒక అవకాశం. అది కాకుండా మన సాంప్రదాయాన్ని అంటే మనం బద్దకించాం అనుకోండి, అబ్బా వద్దులే దేవుడి దగ్గర పెట్టి తినేద్దాం అనిపిస్తే ఇంకా ఫ్యూచర్ ఉంది, అలా వస్తాయి కదా రోజులు, అప్పుడు తినొచ్చు. అప్పటికి అలా పెట్టాను నాలాగా అప్పటి వరకు ఇవి చేసి కష్టపడి చేస్తుంది. సగం 50% ఓపిక ఉంది అనుకోండి, ఇంకో 50% యాడ్ చేసి ఎలా అయినా సరే ఒక్కరోజే కదా. చూసారా ఎంత తెచ్చుకుంటుందో ఓపిక. అదే చెప్తున్నా, ఓపిక తెచ్చుకుంటా. మా అమ్మ ఓపిక ముందు నేను జస్ట్ నథింగ్. మా మమ్మీ సింగిల్ హ్యాండ్ తో 100, మా చెల్లి కూడా సింగిల్ హ్యాండ్ తో 100 పీపుల్ కి అలా కుక్ చేసి పెట్టేస్తారు. బట్ బేసిక్ గా మా ఆయన క్రెడిట్ కొట్టేయడం వల్ల నాకు వంటలు రావు అనుకున్నారు చాలా మంది. వచ్చేదిగా నిరూపించుకున్నామా. అందులో పులిహార మంద కాదు ఆవిడది. మాకైతే సేమియా పెరుగన్నం తిన్నాం, పాయసం అన్ని తిన్నాం. సో ఫ్రెండ్స్ చాలా దూరం నుంచి వచ్చారు. అదే స్కూల్ అంత బిజీలో కూడా వచ్చారు. ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ పనులు ఫినిష్ చేసుకుని వచ్చారు. ఈవిడ ఆఫీస్ పని అయి వచ్చారు, ఈవిడ బొట్టికి పని వచ్చారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని అయినా కూడా మా ఫ్రెండ్ ఢిల్లీ నుంచి వచ్చారు. వచ్చేసారు 2 years అయిందట. అందరూ వచ్చి నేను పిలిచాక చక్కగా నా ఆనందాన్ని 100 పెంచడానికి అందరూ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ప్రతి సంవత్సరము ప్రతి పండుగని సెలబ్రేట్ చేసుకుందాము. సో చాలా డౌట్ మామిడిపల్లి పండుగ ఉందా లేదా అని. ఉంది. చేశారంటే ఇదిగో మా అమ్మ చేశారు అంటే ఆంధ్రాలో లాస్ట్ టైం కొంతమంది మామిడిపల్లి పండుగ మరీ విడ్డూరం కాకపోతే ఏదో అని నాకు అప్పుడు అనిపించింది. ఏదైనా కూడా సెలబ్రేషనే కదా, ఒకళ్ళని బాధ పెట్టే విషయం కాదు, మంచిదే కదా. సో ఆనందమే కదా. అయినా ఏదైనా దేవుళ్ళకి పెట్టి తినాలి. ఏదైనా సరే దేవుళ్ళకి పెట్టుకున్న ఇల్లు దేవలోకం. అది దేవుళ్ళకి పూజ చేస్తే దేవలోకం. అది మనం దేవలోకాలు ఎక్కడ ఉంటాయి మనకు తెలియదు, కానీ మన ఇంట్లో పూజ చేసుకుని అన్ని ప్రసాదాలు అక్కడ పెట్టుకుని పళ్ళు పెట్టుకుని అది పెట్టుకుంటే వేరే. ప్రతి పండుగని బాగా సెలబ్రేట్ చేసుకోండి. మీరు కూడా ఆనందాన్ని మీ చుట్టుపక్కల వాళ్ళతో, ఫ్రెండ్స్ తో, ఫ్యామిలీ మెంబర్స్ తో మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేయండి. ఇలాంటి పండుగలన్నీ మన పూర్వీకులు క్రియేట్ చేసి ఉంటారని అనుకుంటున్నాను నేనైతే. సో దానికి ఏ రీజన్ అయినా మనకు రీజన్ తో సంబంధం లేదు, ఓన్లీ ఆనందంతో సంబంధం. మన ఆనందంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటే సో లైఫ్ చాలా చాలా బాగుంటుంది. సో అందుకని థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. పెద్ద పెద్ద తాంబూలాలు ఇంకా ఇంకా చాలా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే థ్యాంక్ యూ అండి, తప్పకుండా. ఇలాగే దద్దోజనాలు, ఇలానే పులిహోరలు, ఇంకా కొంచెం అంతే ఇంకా నెక్స్ట్ బాక్స్. సో అది ఈ రోజు మన స్పెషల్ మామిడిపళ్ళు పండగ అనమాట. మామిడిపళ్ళు పండగ చాలా చాలా బాగా జరిగింది. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా బాగా జరిగింది, ఘనంగా జరిగింది. మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇలాగే ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు హర్తా జాకీ యూట్యూబ్ ఛానల్. మన సెలబ్రేషన్స్ ఇలా కొనసాగుతూనే ఉంటాయి. మీరు కూడా ఎంజాయ్ చేయండి. ప్రతి మూమెంట్ని చాలా స్పెషల్గా ఫీల్ అవ్వండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.